అంటే భరణి, మఖ, జ్యేష్ఠ మరియు ఉత్తరాభద్ర ఈ 4 నక్షత్రాలు డిఎన్ఏ జెనెటిక్ కనెక్టివిటీ. ఒకవేళ జ్యేష్ఠ నక్షత్రంలో పుట్టుంటే అదే కుటుంబంలోనే భరణి, మఖ, ఉత్తరాభద్ర నక్షత్రాల్లో రాశిపడి నక్షత్రంగా కానీ, లగ్న పాయింట్ పడి నక్షత్రం కానీ, లగ్నాధిపతి పడి నక్షత్రం కానీ పుట్టి ఉంటారు. అలా పుట్టి ఉంటేనే వారు మొదట జ్యేష్ఠ నక్షత్రానికి చెందినటువంటి వారు అనేది మనం ప్రూఫ్ చేస్తాం. ఇవన్నీ కూడా లైవ్లో కూడా మనము అనేక మార్లు చూసాం కూడా. అయితే ఇక్కడ ఈ భరణి, మఖ, జ్యేష్ఠ, ఉత్తరాభద్ర నక్షత్రాల్లో ఏ కుటుంబ పరంపరలోనైనా పుట్టని వారి రాశిపడి నక్షత్రంగా కానీ, లగ్న పాయింట్ పడి నక్షత్రం కానీ, లగ్నాధిపతి పడి నక్షత్రం కానీ ఈ 4 నక్షత్రాలలో ఏ ఒక్క నక్షత్రంలో ఉన్నా కానీ వారి చంద్రకర్మ రిజిస్ట్రీ కలిగి ఉంటారు అని అనుకుంటున్నాం. అదేవిధంగా ఇంకా విపులంగా తెలుసుకోవాలనుకుంటే రాశి పడిన నక్షత్రము, లగ్న పాయింట్ పడిన నక్షత్రం, లగ్నాధిపతి పడిన నక్షత్రాల్లో ఏది కానీ భరణి, మఖ, జ్యేష్ఠ, ఉత్తరాభద్ర నక్షత్రాలు లేకపోయినప్పటికీ వారి జాతకంలో లగ్నములోని రాహు కానీ, లగ్నములోని శుక్రుడు కానీ ఉన్నా మనము ఏం చేస్తామంటే వీరికి చంద్రకర్మ సంబంధమైనటువంటి దోషం కానీ లేదా శాపం కానీ వరం కానీ ఉందంటాం. అదేవిధంగా భావ సంబంధంలో తీసుకున్నట్లయితే 1, 6, 1, 7 సంబంధాలు ఉంటే కూడాను చంద్రకర్మ రిజిస్టర్ ఉన్నటువంటి వారుగా మనం చెప్తాం. అయితే ఇక్కడ బాగా గమనించండి, చంద్రకర్మ రిజిస్ట్రీని తెలియజేసే నక్షత్రాల గురించి చెప్పాను. అయితే గ్రహం ఏదంటే శుక్రుడు మరియు రాహు అన్నాం. అంటే ఏమిటి? ఈ చంద్రకర్మ రిజిస్ట్రీలో పుట్టినటువంటి ప్రపంచంలో ఎన్ని కోట్ల వేల లక్షల మందిన ఉండని వారికి వెరీ ఫేవరబుల్ డే ఏదంటే శుక్రవారము అనేది మనం నిర్ధారణ చేస్తాం. అదేవిధంగా ఆ శుక్రవారమే వారికి పాజిటివ్గా మారుతుంది. అదే శుక్రవారం వీరికి నెగిటివ్ రిజల్ట్స్ కూడా ఇస్తుందని అంటాం. ఎందుకు మనం శుక్రవారాన్ని తీసుకున్నామంటే చంద్రకర్మ రిజిస్ట్రీని తెలియజేసే గ్రహాలు 2 ఉన్నాయి. ఒకటి శుక్రుడు, రెండవది రాహువు. అయితే రాహుకి మనం 7 వారాల్లో ఏ వారాన్ని కానీ మనం కేటాయించలేదు. ఎందుకంటే రాహు మరియు కేతువులు ఇవి 2 కూడా ఛాయాగ్రహాలు, వాటికి ఉనికి లేదు, వాటికంటూ ఒక గది కూడా లేదు, ఒక ఇల్లు కూడా లేదు ఈ యొక్క 12 భావాలు అనేది మనం చెప్పుకుంటూ వస్తున్నాం. ఇది సర్వసాధారణ జ్యోతిష్యం తెలిసినటువంటి వారికి కూడా తెలుసు. అయితే ఇక్కడ మనం శుక్రుడిని మనం లెక్క తీసుకున్నాం. అంటే శుక్రవారము ఏ విధంగా వీరికి పాజిటివ్ అవుతుంది, ఏ విధంగా వీరికి నెగిటివ్ అవుతుంది, ఇది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి వీడియో.